ఏపీఎంసెట్ 2025 కౌన్సిలింగ్ దగ్గరికి వస్తున్న కొద్దీ ప్రతి ఒక్కరికి కంగారు వచ్చేస్తుంది డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి ఏంటి అని. నేనుండగా మీకు టెన్షన్ ఎందుకు? ఈ 2025 ఎంసెట్ కౌన్సిలింగ్ కి ఏమేం డాక్యుమెంట్స్ స్టడీ చేసుకోవాలని క్లియర్ గా చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే చాలు. ఇంకా ఎలాంటి వీడియోస్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరమే లేదు. వీడియోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని అనుకుంటే ఇప్పుడే చెప్తున్నా, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం మాత్రమే పెట్టిన ఛానల్ ఇది. ఎవరిని ప్రమోట్ చేయకుండా మీకు యూజ్ అయ్యే కాంటెంట్ మాత్రమే పోస్ట్ చేస్తాం. అందుకే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్. మెయిన్ గా మనకు కావాల్సింది ఏపీఎంసెట్ ర్యాంక్ కార్డ్. ఇది మనకి పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి. సో అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఒరిజినల్ హాల్ టికెట్ తో పాటు 2 సెట్స్ జెరాక్స్ కాపీస్ కూడా పెట్టుకోండి. నెంబర్ 2, మార్క్స్ మెమోస్. ఒరిజినల్ 10th క్లాస్ మార్క్స్ మెమోస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలానే 11th and 12th మెమోస్, లాంగ్ ఫామ్ ఆర్ షార్ట్ ఫామ్ మెమోస్ కూడా ఖచ్చితంగా ఉండాలి. నెంబర్ 3, సర్టిఫికేట్స్. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఉండాలి. వాటితో పాటు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది కూడా రీసెంట్ గా 2025 ఆర్ 2026 కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్ కి కూడా న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఆర్ఎల్స్ వైట్ రేషన్ కార్డు ఉన్నా సరిపోతుంది. ఓసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. ఇది ఫీజు రియంబర్స్మెంట్ కోసం చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా రెడీగా పెట్టుకోండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ. నాన్ లోకల్ స్టూడెంట్స్ కి రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా ఎంప్లాయీ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఎవరైతే ఫిజికల్ డిసేబిలిటీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అండ్ ఆధార్ కూడా మ్యాండేటరీ. అన్ని కూడా అప్డేటెడ్ గా ఉండాలి. మీ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 20 days టైం అయినా పడుతుంది. సో ఏమైనా చేంజెస్ ఉంటే ఇప్పుడే చేయించుకోండి. ఇప్పుడు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు 3 sets జెరాక్స్ కాపీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిజికల్ గా జరుగుతుంది. సో మీ సర్టిఫికేట్స్ ని మీతో పాటు పర్సనల్ గా తీసుకెళ్ళండి. మీరు ఖచ్చితంగా ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇంత చెప్పాక కూడా ఇంకా కౌన్సిలింగ్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అడగండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్స్ అయితే ఖచ్చితంగా చదువుతాం. వాటిపైన వీడియోస్ కూడా చేస్తాం. సో ఇలా ఆంధ్ర తెలంగాణ ఇంటర్మీడియట్ రిలేటెడ్ కాంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.